హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన సమయాన నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం వినడానికి వేగిరపడుతూ సంతోషంగా ప్రభు సన్నిధికి వచ్చిన మిమ్మల్ందరినీ దేవాది దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలను మనం చదువుకొని ఆ లేఖన భాగంలో దాగి ఉన్న సత్యాలను మనము నెమరవేసుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. రోదన చేయు నేర్పుగల వారిని అంగలార్పుటకు పిలిపింతురు. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు మేము ధ్యానము చేయుచుండగా నీ కృపల జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక మేలు కొరకై నీ యొక్క సన్నిధినివ్వండి. వాక్యం వినుచున్న అందరితో మాట్లాడుమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనము చదివిన లేఖన భాగంలో ఆమోసు గ్రంథములో ఈ యొక్క 5వ అధ్యాయం 14 నుండి 16 కానీ 27వ వచనంలోని చివరి మాట కానీ మనం చూచినప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు అని మనము ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. సైన్యములకు అధిపతి అనగానే ఆయనకు ఒక సైన్యం ఉంది. ఆ సైన్యముల మీద ఆయన అధిపతిగా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని మొరపెడుతూ ఉన్నాం. భారతదేశాన్ని కాపాడటానికి సైనికులు ఉన్నారు. ఈ సైనికులందరూ దేశాన్ని సంరక్షిస్తున్నప్పుడు వారందరికీ కమాండర్స్ ఉండినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈ సృష్టి అంతటికి మన దేవుడు సైన్యములకు అధిపతిగా ఆయన కనుపరుచుకుంటూ ఉన్నాడు. అందుకే మనము సైన్యములకు అధిపతియగు యెహోవా అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఆయనకు సైన్యము అనగా ఎవరు ఆయన సైన్యము అని మనం చూచినప్పుడు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదివితే ఆకాశ సైన్యము అనే మాట వ్రాయబడి ఉంది. ఆకాశ సైన్యము అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు, ఉపగ్రహాలు ఇవన్నిటినీ మనం గమనించినప్పుడు ఆకాశ సైన్యము అని చెప్పబడింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశములో దేవునికి సైన్యమున్నది. ఆ సైన్యము కాలాలను, ఋతువులను, సమయాన్ని లేకుంటే మనకు జరుగుతున్న వాతావరణ పరిస్థితులను తెలియజేయుట కొరకే ఈ నక్షత్రాల్ని దేవాది దేవుడు కలుగజేశాడు. కానీ చాలామంది నేటి దినాల్లో నక్షత్రాలను పూజించేవారు, నక్షత్రాన్ని ఆరాధించేవారు, నక్షత్రాలను చూచి ముహూర్తాల్ని కుదిర్చేటటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. అంతేకాకుండా ఈ యొక్క సైన్యం మీద దేవాది దేవుడే అధికారి అయి ఉన్నాడు అనే సంగతిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. నక్షత్రాలు, రాసులు ఎప్పుడు కూడా కలవవు. వాటి వాటి స్థానములో, వాటి వాటి కాలములో అది ఋతువులను తెలియజేయుట కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు. నక్షత్రాల మీద, రాసుల మీద ఆధారపడకుండా ఇది దేవుని సైన్యము. దేవుడు ఆజ్ఞాపిస్తే వేసవి కాలము, చలికాలము, వర్షాకాలము, ఏ కాలంలో ఏది పని చేయాలో ప్రజలకు తెలియజేయటానికి ఇది దేవాది దేవుడు ఏర్పాటు చేసిన సైన్యం. ఈ సైన్యం మీద ఆయన అధిపతిగా ఉన్నాడు కనుకనే ఇది ఆకాశ సైన్యము అని ప్రభువారు దానికి జ్ఞాపకము చేశారు. రెండవదిగా మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే ఉరుములు, మెరుపులు, భూకంపాలు, మహాశబ్దాలు, సుడిగుండాలు, తుఫానులు, దహించు అగ్ని ఇవన్నీ కూడా దేవాది దేవుని యొక్క
ప్రకృతి సైన్యము అనే మాటను మనం జ్ఞాపకము చేసుకోవాలి. అంతేకాకుండా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూచినప్పుడు, సిరియా రాజు ఇశ్రాయేలీయులను ఓడించటానికి వారు ప్రయత్నాలు చేస్తుండేటటువంటి సమయంలో ఎలీషా ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు మేలు చేస్తున్నాడని తెలిసి ఎలీషా ఉన్న చోటు పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల రథాలను గుర్రాలను ఏర్పాటు చేశాడు శత్రురాజు. అయితే అందులో పెందల కడనే లేచి చీకటిగా ఉన్నప్పుడు తన యొక్క పనివాడైనటువంటి గెహజీ బయటకు వెళ్ళి చూసేసరికి ఈ యొక్క దృశ్యాన్ని చూచి వచ్చి ఎలీషాతో చెప్పాడు. ఎలీషా అన్నాడు, వచ్చి ప్రార్థన చేయమంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి చూచేసరికి ఆ యొక్క గుర్రాలు రథాలు ఏవైతే చుట్టుముట్టి ఉన్నాయో వాటిపైన అగ్ని రథాలతో దేవాది దేవుడు కాపలా కాసి ఉంచాడు. అంటే నేను అనేది, ఈ అగ్ని రథములు, ఉరుములు, మెరుపులు అనేవి దేవుని యొక్క ప్రకృతి సైన్యమై ఉన్నది అనేది ఇందులో మనం నేర్చుకోవాలి. కనుక నేటి దినాల్లో వరదలు వస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి, తర్వాత ఉరుములు మెరుపులు కనబడుతూ ఉన్నాయి, భయంకరమైన జడివాన మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క సైన్యం. దేవుడు ఆజ్ఞాపించక, ఆయన చెప్పకుండా ఏ యొక్క కార్యము కూడా అవి జరగనియ్యవు, అవి జరగవు. ఇప్పుడు వరదలు వచ్చాయి అంటే అది దేవుని యొక్క చిత్తము లేకుండా జరగదు. అలాగని దేవాది దేవుడు నష్టపరచాలని, గాయపరచాలని, కుటుంబాలు పూడ్చుకుపోవాలని, గృహాలన్నీ కూడా నాశనమైపోవాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు. కానీ మన యొక్క కొన్ని పొరపాట్లను బట్టి, మన యొక్క అమాయకత్వాన్ని బట్టి, మనము చెయ్యరాని కార్యమును బట్టి కొన్ని పర్యాయాలు వాగులు వంకలు పొంగి పొరలి, నదులు సముద్రాలు ఉప్పొంగిన సందర్భాలు, ప్రకృతిని మనము కాపాడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అవి ప్రళయ తాండవం చేస్తాయి. మనము జాగ్రత్తగా ఉంటే అవి ఏవి కూడా మనకు కీడు హాని కలగకుండా ఆ సైన్యమును దేవుడు మనకు కాపలగా ఆశీర్వాదకరముగానే ఉంచుతాడు. వర్షాలు కురుస్తున్నాయి అంటే పంటలు పండించడానికి, నేలను తడపడానికి, చల్లబరచడానికి, వాతావరణం మనకు అనుకూలపరచటానికే. కానీ దాన్ని మనం కాపాడలేనప్పుడు అవి మనల్ని, అది కీడు కల్పించిన విధానంలో అది పని చేయడం, దాని అంతటా అవి పనిచేస్తాయి. అయితే దేవుని దగ్గర మనం, ప్రభువా ఈ ఉరుములను, మెరుపులను, వరదలను, వానలను మీరు ఆపండి అని మనం చెబితే తన సైన్యాన్ని ఆపి ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన కీడు ఎన్నడూ కూడా కల్పించే దేవుడు కాడు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ, ఆయన సైన్యములకు అధిపతి, ఈ వీటన్నిటి మీద అధిపతి అయిన దేవుడు. అందుకే తుఫాను వచ్చినప్పుడు నిమ్మలించును గాక అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ ఓడలో శిష్యులతో యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఈ మాట పలికిన వెంటనే నిమ్మలింపజేయబడింది. ఎందుకంటే అవి దేవునికి లోబడతాయి. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినప్పుడు పరలోక సైన్య సమూహము అనే మాటను మనం చూస్తాం. పరలోకములో సైన్యం ఉన్నది. ఆ సైన్యం ఎవరు అంటే సెరాపులు, కెరాబులు, అలాగనే ప్రధానులు, దేవదూతలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సైన్యమై ఉన్నాయి. ఇవి పరలోకములో ఉండినటువంటిది. దేవుడు వాటిపైన ఆయన అధిపతిగా ఉన్నాడు. వారు కాలానుగుణంగా సమాచారము అందించాలి అంటే వర్తమానాలు అందించే దూతను పంపిస్తాడు. అలాగే యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధాలు ఆపటానికి, యుద్ధంలో సహకరించడానికి ఆయన దూతలను పంపిస్తాడు. వీరంతా కూడా పరలోక సైన్య సమూహము అనే మాటను మనం ఇందులో చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువారు జన్మించినటువంటి ఆ దినాల్లో వర్తమానము అందించటానికి గబ్రియేలు అనేటటువంటి దూతను ఆయన పంపించాడు. అది దేవుని యొక్క సైన్యమై ఉన్నది. మిఖాయేలు యుద్ధములను ఆపేటటువంటి, యుద్ధములను చేసే ఆ యొక్క దేవదూత గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే 7 ప్రధానమైన దూతలు ఉన్నట్లుగా ఈ యొక్క దూతల శాస్త్రము చదివినప్పుడు అందులో వారి పేర్లతో సహా వారి యొక్క విభాగాల గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరంతా కూడా పరలోక సైన్యం. దేవుడు మన కొరకై దూతలను ఏర్పాటు చేసి
సమాచారం అందించి తగిన కాలంలో రక్షించడానికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవదూతలు దేవుని యొక్క పరలోక సైన్యం, మహాబలము కలిగిన వారు, చురుకైన వారు, జ్ఞానము కలిగిన వారు. అలాంటి వారు కూడా దేవాది దేవుని యొక్క సైన్యము. ఆ సైన్యానికి యెహోవా దేవుడు అధిపతి. అందుకే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు మహాసైన్యము అని మాటను చూస్తూ ఉన్నాం. మహాసైన్యం ఎవరు? మిడతలు, గొంగలి పురుగు, పసరు పురుగు, చీడ పురుగు అనే మాటలు రాయబడ్డాయి. అవును ప్రియమైన వారులరా, కృతజ్ఞతాహీనులుగా దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనకుండా ఉంటే ఆయన ఈ యొక్క పురుగులను పంపించి వారి పంటలను నాశనము చేయటానికి ఆయన విడిచిపెడతాడు అనే మాటను చూస్తూ ఉన్నాం. అవును, మనము దేవునికి కృతజ్ఞతాహీనులుగా దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనకపోతే మనము ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా ఈ పురుగులొచ్చి మనల్ని నాశనము చేస్తాయి, మన పంటలను అది పాడు చేస్తాయి. ఇది దేవుని యొక్క మహాసైన్యము అనే మాట ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుస్సును బట్టి, ఆయన కృపచేత మనలను ఆయన కనికరించుటను బట్టి నెలాఖరు అయ్యేసరికి ఇంతో కొంత సంపాదించి 3 పూటలు తిండి, మంచి వస్త్రాలు, మంచి గృహాల్లో నివాసము చేసి పిల్లలను భవిష్యత్తు కొరకై మంచి విద్యావంతులుగాను, ఉద్యోగస్తులుగాను, మంచి కుటుంబ వ్యవస్థను కలిగి ఉండగలుగుతున్నాం. కానీ మనము కృతజ్ఞత లేని వారమైతే మన వేసిన పంటను ఈ పురుగుల చేత, ఈ సైన్యము చేత ఆయన పాడు చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన సైన్యమును మన కొరకై ఆయన ఉంచి ఉన్నాడు. మనము సద్వినియోగం పరుచుకుంటే అది మనకు మేలు చేస్తూ ఉంది. లేని పక్షంగా అవి మనకు కీడు కల్పించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని యొక్క సైన్యం. దేవుని సైన్యము మీద ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన కమాండ్ చేస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే ఇవి కూడా ఏవి మనల్ని కీడు, హాని కలిగించవు అనేది మనం చూడగలుగుతున్నాం. చివరికి ఒక మాట మనం గమనించినప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూడండి. అందులో మీరు యేసుక్రీస్తు సైనికులై ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము సువార్త సైనికులం. సువార్త ప్రకటించుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయంలో విన్నటువంటి వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన సైన్యములకు అధిపతి. సైన్యము అనగానే వారికి ఒక క్రమము, ఒక పద్ధతి, ఆజ్ఞకు లోబడి విధేయులై వారు పెందల కడనే లేచి ప్రొద్దుపోయే వరకు, లేకుంటే దేశ రక్షణ కొరకు ప్రయాసపడే సైనికుల వలె దేవుని సైనికులైనటువంటి మనము ఈ ప్రకృతి యావత్తు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అధిపతిగా, ఆయన పాలకుడుగా, ఏలికగా ఇవన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు. కనుక శ్రేష్టమైన సమయంలో దేవుని మాటలు వినుచున్న మీరు క్రీస్తుకు సైనికులుగా సువార్త ప్రకటించే విషయంలో, బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, పాపములో, శాపములో ఉన్నవారికి సువార్తను ప్రకటించే పనే దేవుడు మనకు అప్పగించాడు. ఎవరిని శపించడానికి, నాశనమైపోయిందని చెప్పడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కానీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పరలోక రాజ్య వారసులుగా చేయటానికి, సర్వలోకమునకు సువార్తను ప్రకటించడానికి మిషనరీలుగా, సేవకులుగా, కాపరులుగా, సువార్థికులుగా, పరిచారకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఈ పరిచర్య ఉద్యోగమును బట్టి, వ్యాపారమును బట్టి, మీకున్న వృత్తిని బట్టి, పని ఒత్తిడిని బట్టి సువార్త ప్రకటించలేనప్పుడు వెళ్ళే వారిని, చేస్తున్న వారిని గ్రామాల్లో, పల్లెల్లో, కొండ ప్రాంతాల్లో అనాగరికులకు సువార్తను ప్రకటించి నాగరికతలోకి తీసుకొస్తున్న మిషనరీ పోషణ కొరకు ప్రతి నెల ఒక మిషనరీకి 4,000 రూపాయలు ఖర్చు అవుతోంది. అలాంటి వాటిలో చేతులు కలిపి సహకరించి ఒక గ్రామాన్ని దత్తు తీసుకొని ఆ గ్రామ సేవకుని పోషించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడు సైన్యములకు అధిపతి. ఈ సైన్యం అంతటి మీద అధిపతి అయినప్పుడు
సువార్తి సైనికులైన మన మీద కూడా ఆయన అధిపతిగా ఉన్నాడు కనుక ఆయన పని మనం చేసినప్పుడు మన అక్కర్లన్నీ తీర్చి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుడు మీతో మాట్లాడి ఉంటే ఈ మాటలు విన్న ప్రియులైన మీరందరూ ఆయన మాటకు శిరము వంచండి, తలదించండి, ప్రభువుకు విధేయులై పరిచర్యకు ప్రోత్సహించండి. దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? గొప్పదేవ, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రకృతి అంతా కూడా నీ సైన్యమే. వాటిని పోషించి పాలిస్తున్న దేవుడవు. అవి ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు మేము మొరపెడితే ఆజ్ఞాపించి ఆపే దేవుడవు. వరదలు, నష్టము, క్షతగాత్రులుగా మిగిలిన వారు ఏది కూడా నష్టము ప్రజలకు జరగకుండా కాపాడమని మొరపెడుతూ ఉన్నాం. సువార్తి సైనికులుగా మేము పని చేయటానికి మమ్మల్ని ఆయత్తపరచండి, బలపరచండి. నీ పరిచర్య కొరకు చేయూతనిస్తామన్న ప్రతి ఒక్కరిని దీవించి మహిమ పొందుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.